అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి ఇలా మనం కలుసుకోవడం అప్పుడప్పుడు కొన్ని టాపిక్స్ మీద మనం కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నాం బైబిల్‌లో నుంచి. ఈరోజు ఈ టైమ్ మేనేజ్‌మెంట్ అనేటువంటి ఈ టాపిక్‌ని కొంతమంది అడగడం వల్ల కూడా నేను దీన్ని పెట్టుకున్నాను. న్యూ ఇయర్‌లో మనందరం ఎలాగా లాస్ట్ టైమ్ ఏమో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని చేసాం. ఇప్పుడేమో ఈ టైంని ఎలాగ మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అంశాల మీద మనం డిస్కస్ చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. దేవా మరి ఈ దినం ఇలాగ మేము సమయాన్ని మరి కాలాన్ని ఎలాగ మేము నిర్వహించాలి, ఎలాగ మరి టైంని మేనేజ్ చేయాలనేటువంటి విషయాల్ని మీ వాక్యం ద్వారా కొన్ని ఆలోచన చేయాలని ఇష్టపడుతుండగా మీరు మాతో మాట్లాడండి. మరి నేను షేర్ చేసుకుంటున్న నన్ను కూడా ప్రభా మీరు మీ ఆత్మలో మరి మరి కంట్రోల్‌లో ఉంచుకొని నడిపించమని, మరి జాయిన్ అయిన వాళ్ళందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ లింక్ ప్రాబ్లమ్ వల్ల కొంతమంది చాలామంది జాయిన్ అవ్వలేకపోయారు. మరి వాళ్ళు కూడా ఈ కొత్త లింక్‌ని చూసుకొని త్వరగా మరి జాయిన్ అయ్యి ప్రభా మరి మీ యొక్క సన్నిధిలో మరి ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ సమయాన్ని మనం ఎలాగ నిర్వహించాలి? ఎలాగ మనం ఆహ్, మేనేజ్ చేయాలి అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నేటి దినాల్లో. ఎందుకంటే చాలా సమయం దుర్వినియోగం అవ్వడం, చాలా సమయాన్ని మనం సరిగా వినియోగించలేకపోవడం, సద్వినియోగం చేసుకోలేకపోవడం. ఇంకా మనం చూస్తున్నాం చాలా మంది స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చాలా మందితో "మాకు టైం లేదు, టైం సరిపోవట్లేదు" అలాంటివి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం వింటున్నాం. మనం కూడా చాలా సార్లు అంటాం. ఈ యొక్క విషయాలు మనం చూస్తున్నప్పుడు ఈ టైమ్ మేనేజ్‌మెంట్ విషయంలో ఒక్క నిమిషం నేను ప్రాబ్లమ్ కొంచెం ఇదంతా కొంచెం చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. టైం లేదు. నో టైమ్, నో టైమ్ అని అంటారు. కానీ నో, నో టైమ్ అనేటువంటిది మన అలవాటైపోయిన మాట అది. కానీ వి హావ్ టు నో కేఎన్ఓడబ్ల్యూ. వి హావ్ టు నో ద టైమ్. టైమింగ్స్ ఆ టైం గురించినటువంటి జ్ఞానము, ఆ యొక్క నోయింగ్ అవర్ టైమింగ్స్, టైమ్స్ అండ్ సీజన్స్‌ని మనం దేవుని వాక్యానుసారంగా నేర్చుకోవాలి. మాట్లాడితే సమయం లేదు, సమయం లేదు అనే దానికంటే కూడా నో టైమ్, నో టైమ్ అనకుండా వి విల్ ట్రై టు నో ద టైమ్. వి విల్ ట్రై టు లెర్న్ ద థింగ్స్ అబౌట్ టైమ్. ఆ విషయాలను ఈరోజు మనం చూస్తామట. వాట్ ఈస్ టైమ్ అని గాని చూస్తే మనం చాలా డెఫినిషన్స్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన డెఫినిషన్స్ కొన్ని రాశాను ఇక్కడ నేను. ఒకటేంటంటే టైమ్ ఈస్ ఎ కాన్సెప్ట్ యూజ్డ్ టు సీక్వెన్స్ ఈవెంట్స్. అంటే కొన్ని కొన్ని సంఘటనల్ని ఒక క్రమంలో సీక్వెన్స్‌లో మనం చేయడం అనే కాన్సెప్ట్‌ని టైమ్ అని కూడా మనం అనొచ్చు. టు కంపేర్ ద డ్యూరేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ద ఇంటర్వల్స్ బిట్వీన్ దెమ్. డ్యూరేషన్స్ అంటే ఒక్కొక్క సంఘటనకి మధ్య ఉన్న డ్యూరేషన్‌ని, ఆ పరిధిని, కాల పరిధిని కూడా ఆ గ్యాప్‌ని, ఇంటర్వల్స్‌ని కూడా సమయం అని అనడం. లేకపోతే టు క్వాంటిఫై రేట్స్ ఆఫ్ చేంజ్ సచ్ యాస్ ద మోషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇది ఈ వాహనాలు లేకపోతే ట్రైన్స్ కొన్ని కొన్ని మూవ్ అయ్యేటువంటి ఆబ్జెక్ట్స్ విషయంలో గూడా ఇంత టైం పట్టింది. ఇంత టైము అది చేంజెస్‌ని వాటన్నిటిని గూడా ఇలాగా అంటే సైంటిఫిక్‌గా కాలాన్ని ఫిజిక్స్‌లో గూడా కొంత ఇలాగా డెఫినిషన్ చెప్తారు. ఇంకోటేంటంటే ఇట్స్ ఎ ఫండమెంటల్ యాస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఆఫెన్ థాట్ ఆఫ్ యాస్ ఎ ఫోర్త్ డైమెన్షన్. మనకి 3 డైమెన్షన్స్ తెలుసు స్పేస్‌లో. కానీ ఈ టైం అనేటువంటిది కొంతమంది ఇదొక ఫోర్త్ డైమెన్షన్ లాగా స్పేస్ టైమ్ అని దాన్ని చెప్పడం జరుగుతదనమాట. ఈ టైం గురించి ఫండమెంటల్‌గా. తర్వాత మూడోది గాని చూస్తే ఇట్స్ టిపికల్లీ మెజర్డ్ ఇన్ యూనిట్స్.
ఇది మనందరికి బాగా తెలుసు. సెకండ్స్‌లోని, మినిట్స్‌లోని, అవర్స్‌లోని, డేస్‌లోని వీటిని మనం లెక్క పెడతాం. అందరూ కూడా దయచేసి మ్యూట్‌లో పెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యూట్‌లో పెట్టుకోండి దయచేసి. నేను అందరిని మ్యూట్ చేస్తున్నాను. బట్ మనకి సెకండ్లు, నిమిషాలు, గంటలు ఇవన్నీ కూడా మనకి తెలుసు. టైంని మనం ఎక్కువగా అలాగే మనం చూస్తాం. రోజులు, నెలలు, నేను ఇక్కడ మంత్స్ కూడా రాయలేదు. నెలలు, సంవత్సరాలు అలాగా చూస్తాం. ఇవి కూడా కీ ఎలిమెంట్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ ఫిజిక్స్, ఫిలాసఫీ అండ్ మ్యాథమెటిక్స్. ఇది జనరల్‌గా టైం అంటే ఒక కొన్ని డెఫినిషన్స్‌ని మనం చూసామన్నమాట. ఈ టైం గురించి మనం ఇంకా ఆలోచన చేస్తున్నప్పుడు ఏంటిది? ఒక్క నిమిషం. ఆరిజిన్ ఆఫ్ టైమ్. సమయాన్ని దేవుడే సృష్టించాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని చెప్పిన ఆ మొదటి అధ్యాయంలోనే ఆదికాండంలో ఈ కాలాల్ని వాటిని ఏలడానికి చంద్రుడు, సూర్యుడిని చేయడం ఆ రీతిగా ఈ ఆదిలో ఈ టైం అనేటువంటిది అసలు మెజర్ చేయలేం. దేవుడికి టైమ్ అండ్ స్పేస్ లేదు. దానికి అతీతుడాయన. కానీ దేవుడే ఈ టైం అనేటువంటి దాన్ని సృష్టించినట్లుగా దీని ఆరిజిన్‌ని మనం ఆ రీతిగా చూస్తామట. టైం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు టైము సమయం చాలా విలువైంది. ఇట్స్ వెరీ వెరీ ప్రెషియస్. తర్వాత సమయాన్ని మనీ కంటే కూడా ఎక్కువగా మనీలాగా వాడుకోవాలి. మనీతో సమానం. చాలా వాల్యుబుల్ మాట. చాలా ప్రెషియస్. చాలా టైమ్ ఈజ్ మనీ. తర్వాత దేవుడితో సమానంలాగా టైమ్ ఈజ్ గాడ్ అని ఒకాయన అంటాడు. తర్వాత టైమ్ ఈజ్ న్యూట్రల్ అండ్ ఇంపార్షియల్. సమయానికి పక్షపాతం ఉండదు. గొప్పోడికి 25 గంటలు, పేదోడికి 23 గంటలు అలాగా ఉండదు. మళ్ళీ న్యూట్రల్‌గా ఉంటది. ఎవరికీ గూడా ఫేవర్ చేయడం, ఎవరిని సమర్థించడం అలా ఉండదు. సమయం ఇంక దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటది అంతే. తర్వాత చాలా పవర్‌ఫుల్ టైము. ఆ టైం వచ్చేసరికి అది ఎంత పవర్‌ఫుల్ అంటే కొన్ని సార్లు మనం ఎన్ని ఇంపార్టెంట్ పనులున్నా గూడా ఆ పర్టిక్యులర్ పని గురించి వచ్చేసరికి మనల్ని అది పవర్‌ఫుల్‌గా ముందుకి తోసుకెళ్ళిపోద్దన్నమాట. అలా ఉంటది టైంతో. ట్రైన్ అనుకోండి, ఫ్లైట్ అనుకోండి, ఇంకా అది మిస్ అయిపోతున్నాం అనేటువంటి ఇదిలో మనం అది ఎంత ఫోర్స్ చేస్తదంటే టైం మనల్ని అంత ఫోర్స్ చేస్తది. కాబట్టి టైం గురించి అది చాలా విలువైనది. ఒక మనీతో సమానమని, చాలా ప్రశస్తమైనది. తర్వాత దేవుడిలాగా టైంని మనం చూసుకోవాలంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత టైంకి పక్షపాతం ఏమి ఉండదు. మళ్ళీ చాలా ఫోర్స్ ఉన్నటువంటిది. చాలా పవర్‌ఫుల్ టైం అనేటువంటిది. మళ్ళీ టైంని మనం ఆపలేం మనం. టైంని ఎవ్వరు గూడా ఆపలేరు. అది చాలా పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటది. తర్వాత టైంని మనం స్ట్రెచ్ చేయలేం. 2 గంటలో, 3 గంటలో పరీక్షకి టైమ్ ఇస్తాడు. నువ్వు పరీక్షలు రాయలేకపోతున్నావు. నువ్వు దాన్ని కావాలని పొడిగించుకొని, ఎక్స్‌టెండ్ చేసుకొని, స్ట్రెచ్ చేసుకోవడానికి నీకు అవకాశం లేదు. అది అవ్వదు. అంతే టైంకున్నటువంటి ఆ యూనిక్‌నెస్ అలాంటిది. తర్వాత టైం దాసుకుందాం అంటే స్టోర్ చేసుకోలేం. కరెంట్‌ని కొంచెం దాసుకోవచ్చు. గ్రిడ్స్‌లోని లేదా డబ్బులు బ్యాంక్‌లో దాసుకోవచ్చు. లేతే ఏమైనా వస్తువులను స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా చాలా వి కెన్ స్టోర్ సో మెనీ థింగ్స్. బట్ వి కెనాట్ స్టోర్ టైమ్. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. టైంని ఆపలేము. టైంని సాగదీయలేము. టైంని స్ట్రెచ్ చేయలేం. సాగదీయడం అంటే మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ప్రసంగం చేస్తున్నప్పుడు 2 గంటలైనా అలా సాగదీసి మాట్లాడుతున్నాడురా బాబు స్పీకర్ అని అనుకుంటాం. ఆ స్ట్రెచింగ్ కాదు. అది టైం అలా వెళ్ళిపోతుంటది అంతే. తర్వాత టైంని మనం స్టోర్ చేసుకోలేం. ఇది వి కెనాట్ స్ట్రెచ్ టైమ్ గురించి ఈ పిక్చర్ మనం చూడొచ్చు. నువ్వు ముల్లులు మార్చేసి ముల్లులు పట్టుకొని కిందకి లాగే వచ్చేమో గానీ గడియారంలోని టైమ్‌ని మాత్రం వి కెనాట్ స్ట్రెచ్, వి కెనాట్ స్టాప్ అండ్ వి కెనాట్ స్టోర్ టైమ్. తర్వాత ఒక మంచి డెఫినిషన్ ఒక చోట నేను చదివాను. వెరీ నైస్ డెఫినిషన్. మనం కనిపెడుతున్నప్పుడు, వెయిట్ చేస్తున్నప్పుడు ఏదైనా బస్ కోసమో, దేనికోసమో ఏదైనా ఒక విషయం గురించి
చాలా స్లోగా ఉందిరా బాబు, టైం ఏంటి, ఎప్పుడవుతుంది టైము, ఇంత స్లోగా నడుస్తుంది ఏంటి అని అనిపిస్తుంది. తర్వాత లేట్ అయిపోతే చాలా ఫాస్ట్గా వచ్చింది టైం, అప్పుడే ఇంత ఫాస్ట్గా అయిపోయిందా, ఇంత తొందరగా గడిచిపోయిందా అనేటువంటిది కూడా ఉంటుంది టైంలోని, మన మనిషి మన యొక్క మెంటాలిటీస్ని బట్టి. తర్వాత కొన్ని విచారకరమైన పరిస్థితుల్లో అది చాలా డెడ్లీగా ఉంటుంది టైం. టైము చాలా సంతోషంగా ఉంటే చాలా ఆనందంగా ఉంటాం మనం. అరే! అప్పుడే టైం అయిపోయిందా, అంత షార్ట్‌గా ఉందా అని అనిపిస్తది. దుఃఖంలోనైతే చాలా లాంగ్‌గా అనిపిస్తది. సంతోషంలో అయితే చాలా షార్ట్‌గా అనిపిస్తది. బాధలో ఉన్నప్పుడు ఇంక ఈ బాధ నుంచి నాకు ఉపశమనం కలగదు. టైమ్ ఈజ్ ఎండ్‌లెస్ వెన్ యూ ఆర్ ఇన్ పెయిన్. తర్వాత టైమ్ ఈజ్ లాంగ్ వెన్ యూ ఫీల్ బోర్డ్. బోర్ కొడుతుంటే ఎప్పుడవుద్దిరా బాబు, తెల్లారుతది, ఎప్పుడు తెల్లారుతదా, ఎప్పుడవుతదా అని చాలా లాంగ్‌గా ఉన్నట్టుగా మనం ఒకసారి ఫీల్ అవుతుంటాం. కొన్ని కొన్ని సార్లు అన్ని రకాలుగా గూడా టైమ్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో చూస్తున్నప్పుడు ఇలాగా అనిపిస్తది. ఎవ్రీ టైమ్ ఈస్ డిటర్మిన్డ్ బై యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ సైకలాజికల్ కండిషన్స్ అండ్ నాట్ బై క్లాక్స్. సో, హావ్ ఎ నైస్ టైమ్ ఆల్వేస్. అంటే ఈ గడియారాలను చూసి మనం టైంని ఇది చేయలేం గానీ, మన సైకలాజికల్, మన ఎమోషనల్, మన ఫీలింగ్స్‌ని, మన కండిషన్స్‌ని బట్టి ఈ టైంని మనం నిర్ధారణ చేయగలం. అది షార్టా, అది లాంగా, ఫాస్టా, డెడ్లీయా, ఎండ్‌లెస్సా, ఏంటా, ఇవన్నీ గూడా ఎవరి మట్టుకు వాళ్ళకి ఆ ఓన్ ఎమోషనల్ ఫీలింగ్స్‌ని బట్టి అది మనకు అనిపిస్తుంటది. కాబట్టి టైంని మనం వెనక్కి తీసుకెళ్ళాం. పాస్ట్‌కెళ్ళదు. ప్రెజెంట్ గాని, ఫ్యూచర్‌కి గాని టైంని మనం ఆలోచన చేయగలం. ఆ విషయాలు మనం ఆలోచన చేయాలి. తర్వాత టైంని 2 రకాలుగా మనం జేయొచ్చు. ఒకటి టైం వేస్ట్ చేస్తాం. వేస్ట్ చేయొచ్చు, చేయగలం. రెండోది ఇన్వెస్ట్ చేయగలం. వేస్టింగ్ టైమ్ అండ్ ఇన్వెస్టింగ్ టైమ్. సమయం గురించిన మేజర్ బ్రాడ్ డివిజన్స్‌లో రకరకాలుగా టైంని స్పెండ్ చేయడం, టైంని ఇది చేయడం అలా ఉంటది గానీ, స్పెండ్ చేయడం అనేటువంటి టైంని అది ఏదో ఒక వేస్టింగో లేకపోతే ఇన్వెస్టింగో ఏదో దాంట్లోకి రావాలి. కానీ మనం చాలా సార్లు టైంని ఎలా వేస్ట్ చేస్తామంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఆటలాడే వాళ్ళకి అయితే ఇంక క్రికెట్, ఆ స్పోర్ట్స్‌లో 5 రోజులు టెస్ట్ మ్యాచ్ అయితే 5 రోజులు అలా టీవీకే కూర్చొని వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంటారు. ఈ అటు ఇటుగా ఉన్న బిలీవర్స్ అలాంటోళ్ళు టీవీ సీరియల్స్. ఈ భయంకరమైన రీతిగా ఇప్పుడు తెలుగు సీరియల్స్ ఉన్నాయి. చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంక మనకి ఫోన్‌లొచ్చేసాయి. ఫోన్‌లో చాటింగు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు, ఇంకా రీల్స్ ఒచ్చేసాయి ఇప్పుడు ఇంకాను. అలాగింకా అవి ఎంతసేపు చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఇంకా ఇదేది గూడా మనం ఆలోచించకుండా టైంని అలాగా వేస్ట్ చేస్తుంటారన్నమాట. కొంతమంది నిద్రపోవడమే ఇంకా. కొంతమంది తిండి, ఇంకా నేను చాలా రాయొచ్చు. ఇలాగా రకరకాలుగా నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు వింటున్న వాళ్ళలో మీలో కొంతమంది మీరు ఏ రకంగా టైంని వేస్ట్ చేస్తున్నారో ఈ లిస్ట్‌కి యాడ్ చేయొచ్చు. ఇందులో లేని వాటిలో కూడా మనం కొన్నిసార్లు ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు వేస్ట్ చేస్తున్నాం? ఎందుకు ఇంత వృధాగా సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం? ఇవన్నీ గూడా నాకు ఉపయోగమా? అనవసరమైన వాటికి ఎందుకు నేను ఇంత టైంని వేస్ట్ చేస్తున్నానని మనం ఆలోచన చేసుకోవాలి. దాని బదులు వి కెన్ ఇన్వెస్ట్ టైమ్ పర్సనల్ ప్రేయర్‌లో, బైబిల్ స్టడీస్‌లో, మన ఓన్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ చదువుల్లో, కాలేజీకెళ్ళడంలో ఆటిల్లో, లేకపోతే మంచి గేమ్స్ ఆడడం, మంచి స్పోర్ట్స్. ఈ రోజుల్లో స్కూల్స్‌లో, ఈ కాలేజెస్‌లో చిన్న బిల్డింగ్‌లోనే పెట్టేస్తున్నారు. ఒక ప్లే గ్రౌండ్ ఉండదు. ఏముండదు. విశాలంగా ఉండదు. కాబట్టి అలాంటి దానికి గూడా మనం టైమ్‌ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. తర్వాత మనకున్న టాలెంట్స్‌ని, గిఫ్ట్స్‌ని, స్కిల్స్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో, స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ స్కిల్స్‌ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మ్యూజిక్ నేర్చుకోవచ్చు, గిటార్ నేర్చుకోవచ్చు, కీబోర్డ్ నేర్చుకోవచ్చు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్యాడ్సో, తబలావో ఏదో ఒక దాంట్లో మీరు టైమ్‌ని ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రయోజనకరముగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తే ఖచ్చితంగా సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేయగలం. సమయం మనీ లాంటిది. వీ హావ్ టు ఇన్వెస్ట్. అది పెట్టుబడి పెడితే
తర్వాత రిటర్న్స్ మనకు చాలా వస్తాయి. టైంని వేస్ట్ చేస్తే మనం చాలా నష్టపోతాం. చాలా భయంకరంగా మన జీవితం తయారవుతది. కాబట్టి 2 విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ టైమ్. మనకి రోజుకి 24 గంటలు. గంటకి 60 సెకండ్లు, 60 నిమిషాలు. 60 నిమిషాల్లో 60 ఒక్కొక్క నిమిషానికి మళ్ళీ 60 సెకండ్లు. అలాగ లెక్కేసుకుంటే రూ. 86,400 మనకు రోజుకి మన అకౌంట్‌లో పడతాయి డబ్బులు. ఉదయాన్నే లేదా ఉదయం కాదు మధ్యరాత్రి 12 గంటలకి. రూ. 86,400. నెక్స్ట్ రాత్రి మళ్ళీ 11 గంటల 59 నిమిషాలకి ఖాళీ అయిపోద్ది బ్యాలెన్స్. అది నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. డబ్బులు కావాలంటే మనం ఇప్పుడు వాడకపోతే నెక్స్ట్ అలా ఉంటాయి అకౌంట్‌లో. లేకపోతే ఈ మొబైల్ డేటా ఎంతో యేసుకుంటాం. ఇంత జీబీ, 1 జీబీ, 2 జీబీ. అది క్యారీ ఫార్వర్డ్ అయితే అవ్వచ్చు అలాగా. కానీ సమయం మాత్రం అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఏ రోజు సమయం ఆ రోజు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ప్రయోజనకరంగా వాడుకోవాలి. దేవుడు మన అందరికీ కూడా రూ. 86,400 ఇచ్చాడు. సెకండ్స్ ఇచ్చాడు. పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి, గొప్పోళ్ళకి, పేదోళ్ళకి, స్త్రీలకి, పురుషులకి, హౌస్ వైఫ్స్‌కి, ఎంప్లాయీస్‌కి, పాస్టర్‌లకి, ఎవరైనా ఏ మనిషికైనా కూడా ఈ రోజుకి 24 గంటలే. అది నెక్స్ట్ డేకి రాదు అనే ఆ యొక్క సత్యాన్ని, ఆ యొక్క నిజాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే సమయాన్ని మనం సరిగా వాడుకోగలం. సమయాన్ని సరిగా మేనేజ్ చేయగలం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? కాల నిర్వహణ గురించి, లేదా టైమ్ మేనేజ్‌మెంట్ గురించి. జనరల్ ప్రిన్సిపల్స్‌ని కొన్ని బిబ్లికల్ పర్స్పెక్టివ్స్‌ని కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మోషే భక్తుడు 90వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటాడు గదా! మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా మా దినములను లెక్కించటం మాకు నేర్పుము. టీచ్ అస్ టు నంబర్ అవర్ డేస్ దట్ వి మే గెయిన్ ఎ హార్ట్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి మనకేంటంటే సంవత్సరాలు లెక్క పెట్టడమే తెలుసు. ప్రతి సంవత్సరం బర్త్‌డే చేసుకుంటాం మనం. యానివర్సరీలు చేసుకుంటాం. కానీ బైబిల్‌లో ఎక్కడ యానివర్సరీలు, బర్త్‌డేలు 1 ఇయర్‌కి మనం లెక్కించడం అది లేదు. మోషే అంటున్నాడు. మనం వన్ డే ఎట్ ఎ టైమ్ వి హావ్ టు లివ్. మా దినములను లెక్కించుట మాకు నేర్పము. ప్రతిరోజు ఒక్క రోజుకి మనం లెక్కలేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు నేనెలా జీవించాను. అది నేర్చుకోవాలి. అలాంటి జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఎఫ్ఎస్సి 5:16లో గూడా మనకు తెలుసు. సమయమును దుర్వినియోగం చేయొద్దు. సమయమును సద్వినియోగపరుచుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని అంటాడన్నమాట. కాలాన్ని జాగ్రత్తగా వినియోగించడం నేర్చుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేయడం. ఫూల్స్ లాగా వేస్ట్ చేసుకుంటూ టైంని మనం ఇష్టం వచ్చినట్లుగా మరి దాన్ని వాడడం కంటే గూడా ప్రయోజనకరమైన సద్వినియోగపరిచేటువంటి విషయాలకి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానం కోసం మనం దేవుణ్ణి అడగాలి. అయితే బైబిల్ ఈ సమయాన్ని ఎక్కడెక్కడ దేనికి ఉపయోగించాలి అనేటువంటి దాంట్లో చాలా క్లియర్‌గా ఈ ప్రయారిటీస్‌ని మనకు బైబిల్ చెప్తుంది. ఫస్ట్ టైమ్ ఫస్ట్ ప్రయారిటీ దేవుడికే ఇవ్వాలి. మన సమయంలో దేవునికి ఎంత టైం మనం మాక్సిమం ఇవ్వాలో అంత టైంని దేవుడికి ఇవ్వకుండా ఇంక వేరే దేనికి కూడా మనం టైంను ముందు పెట్టకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే ప్రైమ్ టైమ్‌ని దేవుడికి ఇచ్చేయాలి. రెండవ ప్రయారిటీ కుటుంబం. నెక్స్ట్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన టైం అంతా గూడా దేవుడి తర్వాత ఫ్యామిలీకే ఇవ్వాలి. మిగిలిన టైంను నెక్స్ట్ పని చేయడానికి. మనం ఉద్యోగస్తులైతే ఉద్యోగానికి, వ్యాపారం అయితే వ్యాపారానికి, కాయ కష్టం చేసుకునే వాళ్ళైతే ఆ కష్టానికి, ఆ పనిలోకెళ్ళాలి. తర్వాత విశ్రాంతి కూడా చాలా అవసరం. విశ్రాంతి కూడా మనం కొంత టైంని కేటాయించాలి. తర్వాత సేవ. చాలామంది సేవకే బోలెడు టైంని ఇచ్చేస్తారు. కుటుంబాన్ని పట్టించుకోరు. వాళ్ళు చేసే పని స్థలంలో గూడా, వర్క్ ప్లేస్‌లో గూడా సరిగ్గా పనిచేయరు. సరిగ్గా పంక్చువాలిటీ ఉండదు. ఇంకా ఇవన్నీ గూడా తారుమారైపోతాయి. ఈ ప్రాధాన్యతలన్నీ గూడా. కానీ దేవుడు చెప్తున్నటువంటి బైబిల్ మనకి బోధిస్తున్నటువంటి కరెక్ట్ ప్రయారిటీస్ ఏంటంటే
ఫస్ట్ గాడ్, నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ రెస్ట్, ఫైనల్గా సేవ. సేవ చేయడం అనేటువంటిది నేను దేవుడితో టైం గడుపుతున్నాను అని అనుకోవడం చాలా ఫూలిష్నెస్. నువ్వేదో కాన్ఫరెన్స్లకి, మీటింగ్లకి, ఉద్యోగ సభలకి, ఉపవాస ప్రార్థనలకి వెళ్ళిపోతుంటుంటే అది దేవుడితో సమయం గడిపినట్లు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునితో ప్రశాంతంగా, ఏకాంతంగా, ప్రార్థనలో సొంతంగా నువ్వు ఒక్కడవే ఉండి, నువ్వు ఒక్కదానివే ఉండి, దేవునితో నువ్వు సమయాన్ని గడపడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సేవ అనేటువంటిది లాస్ట్. అది మనం చాలా సార్లు దాన్ని రివర్స్ చేస్తాం మనం. సేవ చేసేస్తున్నాను, ఆ మీటింగ్‌కి వెళ్ళిపోతున్నాను, ఈ మీటింగ్‌కి వెళ్ళిపోతున్నాను, అక్కడికి ఇక్కడికి తెగ తిరిగేస్తున్నాను, నేను దేవుడికే టైం ఇస్తున్నాను అని అనుకుంటారు. సాతానుడు కూడా ఆ విషయంలో మన విశ్వాసులందరినీ కూడా భ్రమలో పెట్టేసి, ఆ మీటింగ్, ఈ మీటింగ్, ఈ బైబిల్ స్టడీ, అది ఇది ఎక్కడెక్కడికో మనల్ని తిప్పేస్తుంటాడు. మన సమయాన్ని అంతటిని కూడా వృధా చేస్తుంటాడు. ఫస్ట్ టైంని మనం దేవుడికి ఇవ్వాలి. ఈ ప్రయారిటీస్‌ని మాత్రం మనం ఎప్పుడు కూడా తారుమారు చేయకూడదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభువే మనకి మాదిరి, మనకు ఆదర్శం. ఆయన మనకు మార్కు 1:35లో ఉంటది. ఆయన పెందలకడే లేచి, ఇంకనూ చాలా చీకటి ఉండగానే మీరు బైబిల్ చూడండి. నేను చెప్తున్నాను. ఆయన అరణ్య ప్రదేశములకు వెళ్లి ఏకాంతంగా అక్కడ దేవునితో సమయం గడిపినట్టు మనకు కనిపిస్తది. అది యేసుప్రభు యొక్క ప్రయారిటీ. యేసుప్రభు యొక్క ఎగ్జాంపుల్, మాదిరి మనకి. తర్వాత ఒక ఫోకస్డ్ మిషన్ ఉంది ఆయనకి. ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక లక్ష్యం ఆయన జీవితంలో. యోహాను పత్రిక 9:4లో ఏముంటదంటే, పగలున్నప్పుడే మనం పని జేసుకోవాలి. తర్వాత రాత్రి వచ్చేస్తుంది. రాత్రొస్తే మనం ఏం గూడా చేయలేమని అంటాడనమాట. కాబట్టి ఆయన ఒక లక్ష్యం, ఒక మిషన్ ఉంది ఆయనకి. నా తండ్రి చిత్తం చెయ్యడమే నాకు ఆహారం అని అంటాడు. యోహాను సువార్తలో 4 అధ్యాయంలో. కాబట్టి అలాంటి ఒక ఫోకస్డ్ మిషన్ మనం పెట్టుకోవాలి. ఒక లక్ష్య కేంద్రిత జీవితం జీవించాలి. తర్వాత బ్యాలెన్స్‌డ్ లైఫ్ ఉండాలి. సమతుల్యమైనటువంటి జీవితం. మార్క్స్ వార్తలో 6 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టడం అనేటువంటి ఇన్సిడెంట్ ఉంటది. దానికి ముందు ఆయన అంటాడు శిష్యులతోటి, "మనం చాలా అలసిపోయాం. మీరు చాలా అలసిపోయారు. మనం దోణెక్కి మనం అద్ అద్దరికి వెళ్ళిపోయి అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం. చాలా మనం మినిస్ట్రీ చేసాం" అని చెప్పి ఆ బ్యాలెన్స్‌డ్ మినిస్ట్రీకిని, రెస్ట్‌కి, ఇందాక చూసిన ప్రయారిటీస్ అన్నిటికి కూడా ఒక కరెక్ట్ బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని యేసుప్రభు మనకు చూపిచ్చాడు. కాబట్టి అలాగ మనం జీవించినప్పుడే మన టైంని సమర్థవంతంగా మనం మేనేజ్ చేయగలుగుతాం. ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి. సమయాన్ని యేసుప్రభు మేనేజ్ చేసినట్లుగా మన ప్రియ రక్షకుడు, మన ప్రభువు, మన గురువు, మన యజమానుడు, మనం ఆయన శిష్యులంగా ఆ యొక్క ప్రయారిటీస్‌ని మనం ముందు పెట్టుకొని, అటువంటి బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని మనం జీవించినప్పుడు, మన సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకోగలుగుతామన్నమాట. ఇక్కడ కొన్ని రిఫరెన్స్‌లు రాశాను. తర్వాత చూడండి. ఆల్రెడీ మనం కీర్తనలు 90:12 చూసాం. మా దినములను లెక్కించడం మాకు నేర్పుము అనేటువంటిది. అలాగే ప్రసంగి గ్రంథం 3 అధ్యాయంలో కూడా ప్రసంగి అంటాడు. ప్రతిదానికి సమయం గలదు. నవ్వడానికి, ఏడడానికి అని చాలా లిస్ట్ రాస్తాడు. మరి ప్రతిదానికి కూడా సమయం కలదని చెప్తూ ఆహ్, కిందకొచ్చేసరికి ఇన్ హిస్ టైమ్ హి మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అని అంటాడనమాట. ప్రసంగి గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం. అన్నిటికి సమయం ఉంది. అన్నీ గూడా దేవుడు ఆయన టైంలో ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆయన టైంలో ఇన్ హిస్ టైమ్ హి మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. చక్కగా ఇంగ్లీష్‌లో అది ఉంటదన్నమాట. తెలుగులో మనకు కొంచెం డిఫరెంట్‌గా ఉంటది గానీ, చూడండి మూడో అధ్యాయం ప్రసంగి మూడో అధ్యాయం చూస్తే ఆ చివరి 11 దగ్గరకొచ్చేసరికి, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని ఉంటదన్నమాట. ఇక ఇంగ్లీష్‌లో కొన్ని ట్రాన్స్‌లేషన్‌లో చూస్తే ఇన్ హిస్ టైమ్ హి మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. చక్కగా ఆయన చేస్తాడు. ఆయన టైం ఉంది. మనం కంగారు పడిపోయి, వరి అయిపోయి ఇంకా ఏంటి ఇంకా అవ్వలేదని మనం చింతించడం కంటే కూడా ఆయన టైం కోసం మనం కనిపెట్టడం, మనం మన డేస్‌ని నంబర్ చేయడం, లెక్కించడం మనం నేర్చుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది సాతానుడు గూడా ఆడికి సమయం కొద్దిగా ఉందని ఆడు గ్రహించి విశ్వాసుల్ని, దేవుని పిల్లల్ని ఎలాగైనా సరే మరి శోధించాలి, పడగొట్టాలి, వాళ్ళ విశ్వాసాలను భ్రష్టులుగా చేయాలి అని వాడు
చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అక్కడ నాకు కనిపిస్తుంది. చూడండి 12 చదువుతున్నాను. అందుచేత పరలోక నివాసులారా విశ్రమించి భూమి సముద్రము మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. కాబట్టి అపవాదికి కూడా తెలుసు టైం మేనేజ్మెంట్ బాగా, మనకంటే బాగా తెలుసు. కాబట్టి వాడికి అర్థమైపోయింది ఆ రాకడ సమీపంగా ఉంది, టైమింగ్ లేదు, టైం చాలా తక్కువ ఉంది. వాడికే అంత సెన్స్ ఉన్నప్పుడు, అంత టైం సెన్స్ ఉన్నప్పుడు, మరి మనం ఇంకంత కేర్ఫుల్గా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇందాక మనం చూసిన ఎఫ్ఎస్సి 5:15లో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఇంగ్లీష్లో రిడీమ్ ద టైం. సమయాన్ని మనం జాగ్రత్తగా దాన్ని మనం రిడీమ్ చేసుకోవాలి, దాన్ని మనం కొనుక్కోవాలి, లేకపోతే దాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటారు. కొలసి 4:5లో కూడా సేమ్, సమయము పోనీయక సద్వినియోగము చేసుకోను అని అంటాడు. బట్ ఈ రీతిగా బైబిల్లో చాలా వచనాలు ఉంటాయి ఇంకాను, అవన్నీ మనం చదవచ్చు. కానీ టైం గురించిన ఈ విషయాలన్నింటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే టైం గురించి మనం ఎలా మేనేజ్ చేయాలి, సద్వినియోగం చేయాలనే విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని హెచ్చరికలు మనం గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే సోమరితనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అని సామెతల్లో 6:6లో సొలొమోను రాస్తాడు. అది చాలా మనం సీరియస్గా తీసుకోవాలి. సమయం సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడానికి ఒక మెయిన్ కారణం లేజినెస్ అన్నమాట. తర్వాత కొంతమంది అతిగా వర్కహాలిక్ అంటారు, ఓవర్ వర్క్, అతిగా పనిచేయడం. సొలొమోను అంటాడు మళ్ళీ కీర్తనలు 127లో, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని చెప్తూ, పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాగేవాళ్ళు మేలుకొని ఉండడం వేస్ట్. మనం చెయ్యాలి దేవుని పద్ధతిలోనే, కానీ అతిగా మనం ఓవర్ వర్కహాలిక్ లాగా ఇంక పనిలోనే అలా ఇదైపోవడం, అది దేవుని హస్తం ఉంటుంది. దేవుడు దాన్ని చేయకపోతే మనం ఎంత అతిగా పనిచేసినా కూడా ఒక్కొక్కసారి సక్సెస్ రాకపోవచ్చు. తర్వాత మూడవ డేంజర్ ఏంటంటే ప్రోక్రాస్టినేషన్, టుమారో ట్రాప్, వాయిదా వేయడం అన్నమాట. ప్రోక్రాస్టినేషన్ అంటే పోస్ట్ పోన్మెంట్, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. ఇంక ఇలాంటి మైండ్ సెట్ చాలా మందిలో అది ఉంది. చాలా మంది దాన్ని రేపు చేద్దాం అనేటువంటి ఆ యొక్క వాయిదా వేయడం అది చాలా డేంజరస్ పని. మన పర్సనల్ లైఫ్లో అయితేనేటి, ఆఫీస్ లైఫ్లో, సేవలో కూడా, మినిస్ట్రీలో కూడా, ఏదైనా కూడా మనం పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది చాలా తప్పు, చాలా సాతాను నుంచి వచ్చేటువంటిది. ప్రోక్రాస్టినేషన్ అనేటువంటిది, ఈ లేజినెస్ అనేటువంటిది, ఈ ఓవర్ వర్క్ అనేటువంటిది ఖచ్చితంగా అది దేవుడు మనకు అలాంటి ఇది ఇవ్వడు. అవన్నీ ఖచ్చితంగా సాతాను నుంచి వచ్చినవి అనే విషయం మనం గ్రహించాలి. ప్రసంగి 9:10లో చూస్తే అక్కడ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనునైనను శక్తి లోపం లేకుండా చేయమంటాడు. ఇంక ఈరోజు చేద్దాం అనుకుంటే ఇంక ఈరోజు చేసేయడమే. ఇప్పుడు గల్తీలో కూడా ఉంటుంది, నీకు మేలు చేయడం చేతనైతే నువ్వు ఖచ్చితంగా ఆ మేలు చేయకుండా నువ్వు ఉండొద్దు, నువ్వు ఇప్పుడే వెంటనే చేసామనేసి కూడా పౌలు ఆ గల్తీలకు రాస్తూ చెప్తాడు. చూడండి గల్తీ 6:9లో నేను చదువుతున్నాను ఈ మాటలు. ఎలాగను 9లో, మనము మేలు చేయటి యందు విసుగకు యుందము, మనం అలయక మేలు చేస్తేనేమి తగిన కాలమందు పంట వస్తాం. అలాగే ప్రసంగి 11:4లో మీరు చూడండి. కాబట్టి ఈ వార్నింగ్స్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ టైం మేనేజ్మెంట్లో. సోమరిగా ఉండకూడదు. సోమరి గురించి నేను ఇక్కడ కొన్ని విషయాలు రాశాను. మన చీమను ఒక్క 2 నిమిషాలు స్టడీ చేద్దాం. చీమ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. సోమరి చీమలు ఎందుకు వెళ్ళుము, మినిమమ్ నేను అక్కడ ఒక దగ్గర తీసుకున్నది 3 పాఠాలు. లేజీ పీపుల్ ఆర్ లూజర్స్. సోమరిగా ఉండేవాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు ఎప్పుడు కూడా కృతార్థులు కాలేరు అనేటువంటిది మాట. లేజీ పీపుల్ ఆర్ నాట్ సక్సెస్ఫుల్. తర్వాత లేజీ పీపుల్ డూ నాట్ హ్యావ్ గుడ్ జడ్జ్మెంట్.
వాళ్ళు సరి అయినటువంటి నిర్ణయాలు చేయలేరు. లేజీ పీపుల్ జడ్జి చేయలేరు సరిగా. వాళ్ళకున్న బద్ధకాన్ని బట్టి, సోమరితనాన్ని బట్టి వాళ్ళు సరిగ్గా జడ్జ్ చేయలేకపోతుంటారు. కొన్నిసార్లు లేజీ లేజీ పీపుల్ ఆర్ డంబర్ దాన్ యాంట్స్. డంబర్ అంటే మౌనంగా అంటే మోగోళ్ళలాగా. ఇంక చీమలే నయం మాట. ఆళ్ళు సోమరితనం చాలా స్లో పాయిజన్ లాగా అది మనల్ని నాశనం చేసేస్తుంది సోమరితనం. లేజీ పీపుల్ అలా వాళ్ళు లెగరు, సోమరిగా ఉండి నిశ్శబ్దంగా అది మన జీవితాన్ని నాశనం చేసేటువంటిది. కాబట్టి లేజీ పీపుల్ ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్. మనం సామెతలు 10 అధ్యాయం 4, 5 వచనాలు చూస్తే అక్కడ సోమరిగా ఉండేటువంటి వాళ్ళు పేదరికంలోకెళ్ళిపోతారు అని అంటాడనమాట. కానీ చురుకుగా పనిచేసేవాళ్ళు, డెలిజెంట్‌గా ఉండేవాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారనేటువంటిది ఉంటుంది. వేసవి కాలంలో కూర్చుకునేటువంటి కుమారుడు బుద్ధిగల కుమారుడు. కానీ ఆ టైంలో నిద్రపోయేవాడు, హార్వెస్ట్ టైంలో నిద్రపోయేవాడు సిగ్గు తెచ్చు కుమారుడు అని అంటారన్నమాట. కాబట్టి ఈ ప్రోక్రాస్టినేషన్ అనేటువంటిది, లేజినెస్ అనేటువంటిది చాలా డేంజర్. ఎప్పుడు చీమలు సమ్మర్‌లోనే అన్నీ కూర్చుకుంటాయి. కాబట్టి ఏ కాలంలో ఏదుంటుందో అది వెంటనే మనం చేయడం అనేటువంటిది చాలా జ్ఞానయుక్తమైనటువంటి పని. అప్పుడు మన దరిద్రత రాకుండా, పేదరికం రాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. తర్వాత సోమరిపోతులు సరిగ్గా జడ్జ్ చేయలేరు. ఆడేమంటాడంటేనట, వీధిలో సింహం ఉంది. అది ఈడింకా ఇక్కడ మంచం మీద నుంచి లెగనే లెగడు. మంచం మీద అటు ఇటు దొర్లుతుంటాడు. బయటికెళ్ళి బజార్‌కెళ్ళి ఏది పట్టురారా అంటే, ఆడ మంచం మీదే ఉతకం మీద తలుపు తిరుగుతున్నట్లుగా అలా తిరుగుతూ ఉంటాడు గానీ, అమ్మో! దారిలో రోడ్డు మీద సింహం ఉంది అది ఇది అంటాడనమాట. అలాంటి భయంకరమైనటువంటి ఆహ్, సోమరిపోతులు. వాళ్ళకసలు ఏంటో, ఏం జేస్తారో, ఎలా చేయాలో ఏంటో వాళ్ళకసలు తెలీదు. పాత్రలో చెయ్యి ముంచుతాడు గానీ, దాన్ని తిరిగి ఇంకోడొచ్చి ఆ చెయ్యిని ఇలాగెత్తి ఆడి నోట్లో పెట్టాలన్నమాట. అంత భయంకరమైనటువంటి స్లగ్గర్డ్‌నెస్ సోమరితనం. అంటే చాలా విషయాలు రాస్తాడు సోమరిపోతుల గురించి. ఆడు తన దృష్టికి వాడే జ్ఞాని అనుకుంటాడంట. మూడోది సోమరితనం గురించి చెప్పాను కదా! నిశ్శబ్దం. సైలెంట్ కిల్లర్. దే ఆర్ డంబర్ దాన్ యాడ్స్. చీమలు చాలా చురుగ్గా, చాలా ఫాస్ట్‌గా, చాలా ఆటికి భాష లేకపోయినా గూడా అవి ఇదవుతాయి గానీ, సోమరిపోతులకి మాటలొచ్చినా ఆళ్ళసలు మోగోళ్ళలాగా ఒక మింగిలాగా ఉన్నాడని అంటారు కదా! అలాంటి బ్యాచ్ మాట ఈ సోమరిపోతులు. 30, 24, 25 వచనాల్లో చూస్తే మనకి ఆ విషయాలు మనకి తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ గూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన యొక్క లైఫ్ యాక్టివ్‌నెస్ ఎలా చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. కాబట్టి ఈ చీమల దగ్గర నుంచి మనం చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. నేను సామెతలు చదువుతున్నప్పుడు నాకు కనిపించిన చాలా ఇవన్నీ సామెతల్లో ఉన్న రిఫరెన్స్‌లే. మీరు తర్వాత నేను కావాలంటే మీకిస్తాను. మీరు గూడా బైబిల్ రిఫరెన్స్‌లు తీసుకుంటుంటుంటే ఈ సోమరితనం గురించి, బద్ధకం గురించి చాలా రిఫరెన్స్‌లు సామెతల్లో సొలొమోను రాసాడు. అయితే ఇంతగా మనం సమయాన్ని వృధా చేసుకుంటూ సోమరిపోతుల్లాగుంటూ, సమయం తాలూకా ప్రశస్తతని ఎరిగి గూడా మనం ఇప్పటికే చాలా సమయం వృధా అయిపోయిండొచ్చేమో. మనకిప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఎంత ఏజ్? రక్షణ పొంది ఎంత కాలం అయింది? అయితే ఈ గతించిన సంవత్సరం లాస్ట్ ఇయర్ నేను సరిగ్గా చేయలేకపోయానే, అయ్యో! వృధా అయిపోయిందే. ఇప్పుడైనా నేను చేయగలనా? అని ఇలాంటి ఆలోచనలు మనం చాలా సార్లు ఆలోచిస్తుంటాం. శైశవ దశలో ఇంగ అది ఒక టైము. బాల్యం ఇంకొక టైము. బాల్యం మళ్ళీ మళ్ళీ వెనక్కి రాదు. బాల్యంలో మనం సమయాన్ని వృధా చేసుంటే అది రాదు. మన పిల్లలకైనా గూడా మనం ఈ టాక్ వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా బాల్యం గురించి ఆలోచన చేయాలి. తర్వాత అడోలసెన్స్ కౌమార దశ చాలా ఇంపార్టెంట్ దశ. యవ్వనంలో టీనేజ్‌లోకొస్తున్నప్పుడు ఎన్నో హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి. ఈ లోకం ఎంతో ఆకర్షణతో ఉంది. చాలా సెక్స్, ఈ డబ్బులు, భయంకరమైన పోర్నోగ్రఫీ
ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఈ టీన్ ఏజ్‌లో ఉన్న పిల్లల్ని, యవ్వనస్తుల్ని భయంకరంగా నాశనం చేస్తున్నటువంటి టైం అది. చాలా కేర్‌ఫుల్‌గా మనం మన పిల్లల్ని చూసుకోవాలి. తర్వాత అడల్ట్స్ మన పెద్దోళ్ళం అయితే ఆ టైము ఒకవేళ ఈ యూత్ వరకు సమయాన్ని వృధా చేసేస్తే, పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఆళ్ళు ఎలాగా దాన్ని మళ్ళీ మనం రెస్టోర్ చేసుకోవాలి. చేయగలనా నేను అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. మనం పెద్దోళ్ళం అయిపోయిన తర్వాత మధ్య వయసుకొచ్చిన తర్వాత మనం లేట్‌గా నేర్చుకున్న లెసన్స్‌ని మనం చిన్నప్పుడే చిన్న పిల్లలకి మన పిల్లలకి ఇప్పుడే ఎర్లీగానే మనం నేర్పించేయడం మంచిది. ఓల్డ్ ఏజ్. బట్ ఇలాగా మన లైఫ్ సైకిల్ ఇలా ఉంటది. ఈ టైం ఇవన్నీ కూడా టైమ్‌తో లింక్ ఉన్నటువంటివి. కాబట్టి ఎక్కడ ఎలాగ మనం జీవించాలి? ఇప్పుడు ఈ ఈ టాక్ వింటున్న కొద్దిమందైనా గూడా ఏ దశలో ఉన్నావు? నేనెక్కడున్నాను? నేను ఎలాగా ఇంతవరకు నా జీవితాన్ని స్పెండ్ జేశాను? సద్వినియోగం చేశానా లేదా? నా ఏ స్టేజ్‌లో నేనున్నానో అక్కడి నుంచి తిరిగి మరలా రీకూప్ అవ్వడానికి, తిరిగి మరలా నేను రెస్టోర్ అవ్వడానికి, రివైవ్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. గాడ్ రెస్టోర్స్. దేవుడు పునరుద్ధరిస్తాడు. అవర్ వేస్టెడ్ ఇయర్స్ ఇఫ్ వి రిపెంట్. పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికొస్తే, ప్రభు ఖచ్చితంగా మనల్ని తిరిగి ఆయన బలపరుస్తాడు. పడిపోయిన చోటే తిరిగి మనల్ని మరలా లేపుతాడు, నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. ఒక పాటొచ్చింది ఈ మధ్యలో. చాలా ఎక్కువ అందరిని ఇది చేస్తుంది. కాబట్టి టైం ఎంత వేస్ట్ చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు వృధా అయిపోయినా, ఇఫ్ వి రిపెంట్ ఆహ్, యోవేలు గ్రంథంలో ఆ మాటలుంటాయి. ఇంకా బైబిల్‌లో మనకి ఈ ఇర్మియాలోని, కీర్తనల్లోని ఆహ్, మనకు బాగా తెలిసిన కీర్తన యెహోవా నా కాపురి నాకు లేమి కలుగదులో ఆయన హి రెస్టోర్స్ మై సోల్ అని ఉంటది ఇంగ్లీష్‌లో. ఆయన నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు అని అంటాడనమాట. మనం ఎంత అలిసిపోయినా, ఎంత వృధా చేసి, ఎంత వెనక్కెళ్ళిపోయినా ఆయన మనల్ని మరలా రెస్టోర్ చేసే దేవుడు. పునరుద్ధరించే దేవుడు. తిరిగి కట్టే దేవుడు. కీర్తనల్లో 51:12 కూడా దావీదు బెత్షెబ ఆ టైంలో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన. నాకు నా రక్షణానందం నాకు మరలా పుట్టించు. నేను కోల్పోయాను. ఆనందాన్ని పూర్తిగా నేను పాపం చేసి దూరం అయిపోయాను. నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసేయొద్దు. నన్ను తిరిగి రెస్టోర్ చెయ్యి. తిరిగి రివైవ్ చెయ్యి ప్రభువా. నాకు సమ్మతి గల మనస్సు మరలా దృఢపరచు అని చాలా ఇదిగా దావీదు ప్రార్థన చేస్తాడు. దేవుడు క్షమించే దేవుడు, పునరుద్ధరించే దేవుడు. ఆయన పక్షిరాజు యవనం మన యవనాన్ని చేస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం పొందుతారు. దే విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అని ఉంటది. యెషయా 40:31లో. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళని ఆయన తిరిగి బలపరుస్తాడు. అలిసిపోయామా? లేకపోతే కృంగిపోయామా? ఈ సమయాన్ని వృధా చేసుకొని సరిగ్గా మేనేజ్ చేయలేక ఫూల్స్ లాగా బిహేవ్ చేసి అజ్ఞానులుగా ఉండి ఈ సమయాన్నంతా వృధా చేస్తుంటే మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఖచ్చితంగా పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోవేలు గ్రంథం 2:25లో ఇందాక నేను చెప్పినట్లుగా మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తానంటున్నాడు ప్రభు. ఎంత మంచి దేవుడు. ఎంత జాలిగల దేవుడు. ఎంత ప్రేమగల దేవుడు. ఈ యొక్క వేస్టెడ్ ఇయర్స్ అన్నిటిని గూడా ఐ విల్ రిస్టోర్ ఆర్ రీప్లేస్ ఫర్ యూ ద ఇయర్స్ దట్ ద లోకస్ట్స్ హావ్ ఈటెన్ అని అంటున్నాడు. ఐ విల్ రెస్టోర్, ఐ విల్ రీప్లేస్ నీ వేస్టెడ్ ఇయర్స్‌ని ఆయన ఖచ్చితంగా తిరిగి నీకు మరలా ఇవ్వడానికి. దావీదు జీవితంలో గూడా ఆయన ఎన్నో మరి వెనక్కెళ్ళిపోయి, దిగజారిపోయి, బ్యాక్ స్లైడ్ అయిపోయినా గూడా ఆ నష్టాన్నంతటిని గూడా మరలా ఆయన సమకూర్చినట్లుగా మనం చూస్తాం చాలా మంది జీవితాల్లో. కాబట్టి ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆయన అంటున్నాడు, ఇవన్నీ గూడా తినేసిన సంవత్సరాల పంటని నేను మరలా ఇస్తాను. ఐ విల్ రిస్టోర్. మనం పశ్చాత్తాపపడాలి అంటాడు యోవేలు 2:13లో. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును.
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయండి. తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి అంటున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ న్యూ ఇయర్‌లో మనం బిగినింగ్‌లో ఉన్నాం. ఒకవేళ గత సంవత్సరాలన్నీ కూడా టైము సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాం. వేస్ట్ చేశామేమో. నీ బాల్యం ఇంకా అది రాదు. నీ యొక్క యవ్వనం, నీ టీనేజ్ మళ్ళీ రాదు. నీ యవ్వన దశ ఒకవేళ యవ్వన దశలో నుంచి బయటకు మీరు నెక్స్ట్ స్టేజ్‌కొచ్చేసినోళ్ళు. ఆ యొక్క అడల్ట్స్ లేతే మిడిల్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు, లేతే వృద్ధాప్యం రిటైర్ అయిపోయినోళ్ళు నాలాగా. ఈ వేస్టెడ్ ఇయర్స్ అన్నీ గూడా ఒకవేళ మనం సరిగ్గా దేవుని కోసం వాడకపోతే, దేవుని కోసం మనం ఒక సిగ్నిఫికెంట్ ఒక మంచి గుర్తింపుండే దేవుని ఘనపరిచేటువంటి కార్యాలు చేయలేకపోతే, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీస్‌ని సరిగ్గా మనం చేయలేకపోతే, ఆయన కరుణావాత్సల్యములు గలవాడు. శాంతమూర్తి. అత్యంత కృప గలవాడు. మన హృదయాల్ని చింపుకోవాలి. మన వస్త్రాల్ని కాక, మన హృదయాల్ని చింపుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన మనల్ని రెస్టోర్ చేస్తాడు. మనల్ని తిరిగి ఆయన పునరుద్ధరిస్తాడు. మనల్ని రివైవ్ చేస్తాడు. ఉజ్జీవింపు చేస్తాడు. అటువంటి మంచి దేవుడు, కరుణగల దేవుడు, గొప్ప దేవుడు మనకి ఉన్నాడు కనుక, మనము ఒక్క నిమిషం మనం ఈ యొక్క మాటల్ని ఆలోచించుకుంటూ, దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న రిఫ్లెక్షన్ చేసుకుందాం. మన హృదయాలను పరిశీలించుకుందాం. దేవా! నన్ను క్షమించండి. నా వస్త్రం కాకుండా నా హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపంతో నీ దగ్గరకొస్తున్నాను ప్రభా! ఈ సంవత్సరాలు 2025 వరకు నేను సరిగా జీవించలేకపోయాను. ఇవన్నీ కూడా వేస్ట్ చేశాను. నా యవ్వనం, నా బాల్యం, నా యొక్క టీనేజ్‌ని నువ్వు కోరుకున్నట్లుగా నీకు మహిమకరంగా నేను జీవించలేకపోయాను. కానీ ఈ సైతానుడు, ఈ మహాసైన్యం, ఈ యొక్క అడిక్షన్స్, ఈ యొక్క భయంకరమైన మరి వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు, సెల్ ఫోన్‌లు, సీరియల్స్, యూట్యూబ్‌లు వీటన్నిటిలో నేను వేస్ట్ చేసిన సమయాన్ని బట్టి ఇగో దావీదు పశ్చాత్తాపడినట్లు నేను కూడా మరి నీ దగ్గరికొస్తున్నాను ప్రభు. నన్ను క్షమించండి. నన్ను రివైవ్ చేయండి. మీరు కరుణ గల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, మంచి దేవుడు ప్రభా! నా కోసం సిలువలో మీ పవిత్రమైన రక్తాన్ని కార్చిన దేవుడు. ఇగో నన్ను నేను మీకు అర్పించుకుంటున్నాను. నన్ను ఈ సంవత్సరం నేను నీకోసం మీరు నాకిచ్చిన ఈ కొద్ది జీవితాన్ని, ఈ టైంని నేను నీకు మహిమకరంగా నేను మేనేజ్ చేస్తాను ప్రభు. ఆ ప్రయారిటీస్‌ని తారుమారైపోయిన నా ప్రయారిటీస్‌ని మరలా సెట్ చేసుకొని, దేవా! నీ కోసం నేను జీవిస్తాను. నా టైంని జ్ఞానంతో సద్వినియోగం చేసుకునేటువంటి కృపను నాకు దయచేయండి. ఎందుకంటే దినములు చెడ్డవి. చివరి దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో ఉన్నాం. చెడ్డ దినాల్లో ఉన్నాం. కాబట్టి ప్రభా! మా దినాలు లెక్కించడం మాకు నేర్పించండి. మాకు జ్ఞానం దయచేయండి అనేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు మీరున్న చోట్లోనే చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా! నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభా! సమయాన్ని ఎలాగ మేము సద్వినియోగం చేసుకోవాలో అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు. సమయం చాలా విలువైనది ప్రభా! అది వెళ్ళిపోతే రాదు మళ్ళీని. మా బాల్యం మళ్ళీ రాదు ప్రభా! మా యొక్క మరి కౌమార దశ మళ్ళీ రాదు. మా యవ్వనం దశ మళ్ళీ రాదు ప్రభా! దాన్ని మేము ఒకవేళ వేస్ట్ చేసుకున్నాం. సరిగా మీకు ప్రయారిటీస్‌ని మీకు ప్రాధాన్యతనివ్వకుండా మా రాంగ్ ప్రయారిటీస్‌ని పెట్టుకొని మరి సోమరిపోతుల్లాగా ప్రభా! వాయిదా వేసుకుంటూ ప్రోక్రాస్టినేషన్‌తో జీవించాం. దేవా! మరి చీమలని మాకు జ్ఞాపకం చేశారు. చీమలు ఎంత కష్టపడతాయో ప్రభా! మరి మీరు గూడా మీ వాక్యంలో సోమరి చీమల దగ్గరికి పాల్గొన్నారు. దేవా! మేము అనేక లెసన్స్ నేర్చుకున్నాం ప్రభా! నువ్వు పునరుద్ధరించే దేవుడవు ప్రభా! మేము ఎక్కడైతే పడిపోయామో, ఆ పడిపోయిన చోటే మమ్మల్ని మీరు నిలబెట్టే దేవుడవు ప్రభా! మాకు తిరిగి ఉద్యోగాన్నిచ్చే దేవుడవు ప్రభా! నీకోసం ఎదురు చూస్తున్నాం. నీకోసం కనిపెడుతున్నాం. దేవా! యెహోవా కోసం కనిపెట్టేవాళ్ళు నూతన బలం పొందుతారని చెప్తున్నావు. మమ్మల్ని ఆ నూతన బలంతో నింపండి ప్రభా! కరుణా వాత్సల్యములు గల దేవా! అత్యంత కృప గల దేవా! ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఇవన్నీ గూడా తినేసిన పంటను, ఈ సంవత్సరాల పంటంతటిని కూడా తిరిగి మీకు నేను ఇస్తానని వాగ్దానం చేశావు.
నా జీవితంలో మా అందరి జీవితాల్లో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకొని మమ్మల్ని తిరిగి పునరుద్ధరింపజేసి ప్రభా మా టైంని మేము ఎలాగ వేస్ట్ చేసామో వాటన్నిటిని బట్టి మిమ్మల్ని మరి క్షమించమని అడుగుతూ ప్రభా ఈ సంవత్సరం ఈ ఫస్ట్ నెల నుంచే ఇప్పటి నుంచే మేము వాక్యం సరిగా చదవడం ప్రార్థన సరిగా చేసుకోవడం దేవా మీ సేవలో మరి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మా పనుల్లో మేము నమ్మకంగా యథార్థంగా జీవించడం ఈ యొక్క ప్రయారిటీస్ అన్నింటిలో కూడా ప్రభా మమ్మల్ని మేము మీ యొక్క సన్నిధిలో మేము పెట్టుకుంటూ మరి ఈ విన్న కొద్ది మాటల్ని మరి మా అందరి కోసం మీరు దీవించి ఆశీర్వదించమని ఇక మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ అన్న.